హాయ్ అండి. జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. జార్జియాలో చదివేసారు. అటు నుంచి అటు యూఎస్ ఎమ్మెల్యే అంట. ఫస్ట్ ఇయర్ నుంచే మీకు యూఎస్ ఎమ్మెల్యే కోచింగ్ ఉంటుందంట. అటు నుంచి అటు యూఎస్‌లో సెటిల్ అవ్వచ్చంట. మెడికల్ పీజీ కూడా అక్కడే ఫ్రీగా చేయొచ్చంట అని అడుగుతున్నారండి. చాలా విషయాలు దీని గురించి మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. జస్ట్ గో త్రూ ఇట్. మనకు సార్ జార్జియా అనేది చిన్న కంట్రీ అండి. చాలా చాలా చిన్న కంట్రీ. దట్టు మీకోసారి బడ్జెట్ కూడా 40-50 లాక్స్ అవుతుంది. ఇలా అంటే యాజ్ పర్ ఎన్ఎమ్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. మీరు అక్కడ చదివి కోచింగ్ తీసుకుని ఇంకా వేరే యూనివర్సిటీ లేదా వేరే కంట్రీ అలా ట్రాన్స్ఫర్స్ అయ్యి లేదంటే అక్కడ అంటే అసలు సక్సెస్ రేట్ అనేది లేదు సార్. ఇప్పటివరకు అయితే ఆ యూఎస్ ఎమ్మెల్యే జస్ట్ మీకు ఏంటంటే జార్జియాలో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు 100%. ఇండియన్ ఎంబసీ కూడా లేదు, సెక్యూరిటీ ఉండదు, అండర్ డెవలప్ కంట్రీ. దట్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ మీకు అక్కడ యాజ్ పర్ ఎన్ఎమ్స్ రూల్స్ ఫాలో అవుతుందో లేదో తెలియదు. ఇప్పటివరకు అలా సక్సెస్ అయ్యి జార్జియన్ చదివి, ఎందుకంటే అదే అండర్ డెవలప్ కంట్రీ, అక్కడి నుంచి చదివిన వాళ్ళు యూఎస్ ఎమ్మెల్యేలు క్రాక్ చేయడము, అక్కడ యూఎస్లో సెటిల్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. జస్ట్ మీకు అడ్మిషన్ కోసం మాత్రం ఇవన్నీ.